చాలా రోజుల తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీ మీడియా అంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వీడియోలు కావచ్చు, ఆయనకి సంబంధించిన జ్ఞాపకాలని ఒక్కొక్కటిగా తెర మీద తీసుకొస్తున్నట్టు ప్రయత్నం జరుగుతోంది. మళ్ళీ ఎందుకు వైఎస్ఆర్ గారి పేరు ప్రస్తావన ఇక్కడ మొదలవుతోంది? వైసీపీ కొత్త స్టాండ్ ఏంటి? ఈ విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఇప్పుడు చూసుకుంటే ఎక్కడైనా కూడా ఒక పార్టీ ఓటమి చెందాక ఆ ఓటమి నుంచి గెలుపులోకి ఏ విధంగా ఉందని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుండడం సర్వసాధారణం. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో చూసుకుంటే భిన్నంగా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారిని మరొక్కసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళిద్దరు రీల్స్ కావచ్చు, ఇవన్నీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ గారు ఎక్కువ కనపడుతున్నారు. ఇన్ని రోజులు లేని ఇప్పుడు రావడం గల కారణం ఏంటి? దీని వెనకాల ఏదైనా వ్యూహంగానే ఏదైనా పన్నాగం ఉందంటారా? ఈ కొత్త స్ట్రాటజీ వెనకాల కారణాలు ఏంటంటారు? తనికెళ్ళ గారిది ఆయన రాసిన ఒక వ్యాసం గుర్తొస్తుంది. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఓకే. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి నాన్నని ఎందుకో వెనక పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి తన రాజకీయ పందాన్ని, తన రాజకీయ జీవితాన్ని, ఆ ప్రస్థానాన్ని తన కాళ్ళ మీద తాను నడిచి గెలిచి వచ్చిన వ్యక్తి. అంటే తన కాళ్ళ మీద తన ఎదిగిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. అందులో మంచి చెడ్డలు రెండు ఉంటే ప్రస్తావన పక్కన పెట్టేయండి. కానీ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి భుజాల మీద ఎదిగిన వ్యక్తి. ఓకే. అంటే ఆ విధంగా తను పెంచి, ఆ విధంగా అంటే భుజాల మీద తన కాళ్ళ మీద తను ఎదిగిన వ్యక్తులకి భుజాల మీద ఎదిగిన వ్యక్తులు చాలా తేడా ఉంటుంది. ఆ భుజాల మీద నుంచి వెళ్ళి తల మీద కూర్చున్నాడు. ఒకటి కుంపట్లా తయారు ఒకనాడు స్వయాన రాజశేఖర రెడ్డి తన ఆప్తులతో తన బాధను ఎలగాక్కున్నాడని చాలా మంది చెప్పుకుంటారు. ఇప్పుడు ఆయన చరిత్రను తీసుకొస్తున్నాడు కదా రాజశేఖర రెడ్డి గారిని సోషల్ మీడియాలోకి. పాత సినిమా పాత్రలని కొత్త ప్రింట్లు వేసుకొచ్చి మరోసారి రిలీజ్ చేస్తున్నట్టు ఉంది ఇక్కడ. సెకండ్ రిలీజ్ అనమాట. సో మరి ఇప్పుడు దాకా 5 ఏళ్ళు రాజశేఖర రెడ్డి ఎక్కడున్నారో, వాళ్ళ తండ్రి ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. అంటే అధికారంలో 5 సంవత్సరాలు అంటారా? 5 సంవత్సరాలు అధికారంలో రాకముందు రాజశేఖర రెడ్డి రాజన రాజ్యం అలాగే ఇవన్నీ మాట్లాడుకుంటూ వెళ్ళారు. సో ప్రతిసారి తండ్రిని తలుచుకుంటూ రావటం. నవరత్న లోగోలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉండేవాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిపినవి. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు పక్కెళ్ళిపోయాడు. ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రం మిగిలాడు. ప్రభుత్వ కార్యాలయాలతో సహా ఫోటోలో అన్ని తన మాత్రం ఇక రాజశేఖర రెడ్డి అనేది మరుగున పెట్టేశారు. అంటే అవసరానికో తండ్రి, అవసరానికే తండ్రి అని ప్రూవ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఇంకా చూడాలంటే సాక్షి ఛానల్ దాంట్లో లోగో ఎవరిది ఉండేది? వైఎస్ఆర్ గారి లోగో ఉండదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తలపాకతో ఉన్న ఒక లోగో ఉండేది. దాన్ని అసలు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఎవరు? రాజశేఖర రెడ్డి కరిష్మా నుంచి పుట్టుకొచ్చిన నాయకుడే. తన పేరు చెప్పి ముందుకొచ్చిన నాయకుడే. తను స్వతంత్రంగా తనకి అంటూ ఏమీ అస్తిత్వం లేదు. కానీ రాజశేఖర రెడ్డి పేరు చెప్పి అధికారంలోకి వచ్చాడు. అలాంటి వ్యక్తి రాజశేఖర రెడ్డిని చాలా తొందరగానే పక్కన పెట్టేశాడు. ఇంకా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి ఒక సంఘటన చెప్తే అసలు ఇద్దరి మధ్యన ఆ బంధం ఏంటో తెలిసిపోద్ది. ఒకసారి అంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే జర్నలిస్ట్ కోసం అని చెప్పేసి ఒక కాలనీ ఇచ్చారు కడపలో. దానికోసం ఆ కడప జర్నలిస్టులు అంతా ఫోరం అంతా కలిసి ఆయన కృతజ్ఞతగా ఆయన చనిపోయిన తర్వాత ఫౌండేషన్ వేసుకుని దానికి ముందు శంకుస్థాపన చేసి దాన్ని నిర్మించుకునే కార్యక్రమాలు చేపట్టారు జర్నలిస్టు. వాళ్ళందరూ కలిసి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. సార్, మేము ఈ తండ్రి మాకు ఇట్లా స్థలాన్ని కేటాయించారు ఆయన ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు, ఇప్పుడు దాంట్లో మేము నిర్మాణాలు చేసుకుందాం అనుకుంటున్నాము, దానికోసం మిమ్మల్ని ముఖ్య అతిథిగా పిలుచుకుంటున్నాం అన్నప్పుడు సంతోషం, మేము కూడా వస్తాను, దానికి ఒక 2 కోట్ల విరాళం కూడా ప్రకటిస్తాను, అది ఆ రోజు సభలోనే ప్రకటిస్తాను అని చెప్పాడు. వచ్చాడు. సభ జరిగింది. సభ జరిగినంతసేపు ఆ రోజున జర్నలిస్టులు అంతా వాళ్ళంతా ఏం మాట్లాడారు? రాజశేఖర రెడ్డి గారిని కొనియాడుతూ మాట్లాడారు. ఆ ఇచ్చిందని కృతజ్ఞతలు చెప్పుకుంటూ మాట్లాడారు. సభ అయిపోయింది. వెళ్ళిపోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత వంతు వచ్చింది. సభ చివరిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చారు కాబట్టి మాట్లాడే వంతు వచ్చింది. ఆయన మాట్లాడాల్సింది ముక్తసరిగా 3 ముక్కల్లో మాట్లాడేసి స్టేజ్ దిగి టకటక నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉండగా వెనకాల నుంచి వీళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్ళారు. సార్, మీరు స్టేజ్ మీద అనౌన్స్ చేస్తున్నారు కదా, మరి 2 కోట్లు మరి ఆ విషయం మరి అనౌన్స్ చేయకుండా వెళ్ళిపోతున్నారని వెనకాల చేతులు నలుపుకుంటూ మాట్లాడితే నాకు కడుపు నిండిపోయింది. ఇక్కడికి వచ్చినంతసేపు నేను రాజశేఖర రెడ్డి మాట వినడం జరిపోయింది. నాకు నా మాట ఒక్కటి కూడా మీరు ప్రస్తావించలేదు అని చెప్పేసి విశ్వాసం నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. ఆ తర్వాత 2 కోట్లు కాదు, 2 రూపాయలు 2 పైసలు కూడా ఇవ్వలే. అంటే తన తండ్రి పేరు తన ముందు ఉచ్చరించడానికి కూడా సహించలేని వ్యక్తిత్వం. అంటే తన పేరే తనకు ఎక్కువ హైలైట్ అవ్వాలి, రాజశేఖర రెడ్డి నా వెనకే ఉండాలి, నా తర్వాతే ఉండాలి అనేంత ఒక అహంభావం. అంటే తండ్రిని అడ్డం పెట్టుకుని ఎదిగిన ఈ వ్యక్తే తండ్రి పేరుని ఎక్కువగా ఉచ్చరిస్తే కూడా తట్టుకోలేకపోతారంటే ఎంత సైకోయిజం సైడిజం అంతా అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక చెప్పాల్సిన ఉదాహరణ ఇక్కడ. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇవాళ మళ్ళీ రాజశేఖర రెడ్డి తీసుకొస్తున్న సందర్భంలో ఇది వాళ్ళందరికీ, అంటే వైసీపీ కార్యకర్తలు కూడా తెలుసుకోవాల్సిన విషయం, తెలియని వాళ్ళకు కూడా తెలియజెప్పాల్సిన విషయం ఇది. తండ్రి మీద ఎంత ప్రేమ ఉందో ఈ ఒక్క సంఘటన చాలు చెప్పడానికి. ఇలాంటి అనేక సంఘటనలు భోజనం దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఏదో ఆవేశంతో పళ్ళెంతో కొట్టాడనే మాటలు కూడా చెప్పుకుంటూ ఉంటారు ఇవాళ. అంటే తండ్రినే చేసుకున్న వ్యక్తిగా మనం అక్కడక్కడ వింటున్న సందర్భాలు ఉన్నాయి. మరి అలాంటి తండ్రిని మళ్ళీ ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం సోషల్ మీడియా వాడుకుంటుంది అంటున్నారు. ఇది కూడా అంతే.
అంటే రాజకీయం కోసమే రాజశేఖర రెడ్డి జగన్మోహన్కి అవసరం, అదర్వైజ్ అతనితో పని లేదు. ఇక్కడ ఒక మాట చెప్పాలనిపిస్తుంది, పైన రాజశేఖర రెడ్డి గారు పాట పాడుకుంటా ఉంటాడు, అది ఇద్దరే సినిమాలో మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టున్నాం. వానమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నేను చూస్తున్నా నాన్న అని ఒక రంగా ఆ పళ్ళు దెబ్బ గుర్తు తెచ్చుకొని ఆ పళ్ళుని డప్పు వాయించుకుంటా రాజశేఖర రెడ్డి గారు పైన ఇలా పాడుకుంటా ఉంటాడు. సోషల్ మీడియా వేస్తున్న వెర్రి వేషాలకి సోషల్ మీడియా ఇది వైసీపీ సోషల్ మీడియా ఈ వాళ్ళ కొత్తగా తెర లేపుతుంది కదా, మళ్ళీ రాజశేఖర రెడ్డి తెర మీదకి తీసుకురా వస్తూ. సో ఇది మరోసారి హాస్యాస్పదం అవుతుంది. అంటే ఇక్కడ ఇంకా కూడా వాళ్ళు చాలా కుట్రలు కుతంత్రాలు ఉన్నాయి అంటున్నారు. ఎలాగో మసక పారిపోతుంది ఎవరిది, జగన్మోహన్ రెడ్డి సరిష్మా. ఇంకా అంటే అది ఒక ఛాన్స్ అని చెప్పేసి ఆ ఒక్క ఛాన్స్ ఎంత విధ్వంసం సృష్టించాడో చూశారు. ఈ క్రమంలో ఇక మళ్ళీ ఛాన్స్ అనేది లేనే లేదు, ఇక నో ఛాన్స్ అనే పరిస్థితి ప్రజలు వచ్చేసారు. అలాంటి సందర్భంలో ఇప్పుడు తన విషయంలో తను ఎలాగో మకిలిపెట్టి మరకలు అంటించుకొని వాళ్ళ కంప్లీట్గా ప్రజల్లో చులకన భావం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ తిరిగి రాజశేఖర తెర మీద తీసుకురావడం కోసం చేసే ప్రయత్నం ఇది. అందులో భాగంగా ఈ నాటకాలని అందులో ఇంకొకటి కూడా చేస్తున్నారు. ఏది తెలుగు ఈ ఒక పక్కన రాజశేఖర రెడ్డి తెర మీద తీసుకొస్తేనే మరో పక్కన ఎన్టీఆర్ గురించి అదే చంద్రబాబు నాయుడు గురించి కూడా ఏవైతే ఇంటర్వ్యూలు ఉన్నాయో పాతయే లక్ష్మీ పార్వతి సృష్టించిన ఆ క్షోభను మిగిలిస్తున్న సంక్షోభం ఏదైతే ఉందో ఆగస్టు పొట్టన పెట్టుకుంది కదండి, ఆవిడ ఎపిసోడ్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆయన వచ్చి ఆ రోజున తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం చేసిన ప్రయత్నాన్ని వెన్నుపోటుగా మార్చి ఇవాళ ఏదో ఒక సిరీస్ లో కూడా వస్తుంది మయసభా అని, దాంట్లో కూడా దేవకట్ట దీని గురించి ప్రస్తావించాడు. ఆ రోజు వెన్నుపోటు అనే పదాన్ని రాజశేఖర రెడ్డి ఎలా వాడుకున్నాడు అందులో చెప్పాడు. టీజర్ చూస్తే తెలుస్తుంది. అందులో ఏమని చెప్పాడు, నువ్వు ఈ రోజున నీ మామ కోసం పార్టీ కోసం నువ్వు కష్టపడి ఒక రాజ్యాంగేతర శక్తి నుంచి నువ్వు ఒక పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నావు కదా, కానీ నేను దీన్ని నిన్ను వెన్నుపోటుగా తీసుకెళ్తాను, నిన్ను ఓడించే వరకు ఈ వెన్నుపోటును అస్త్రంగా చేసుకుంటాను, నేను గెలిచే వరకు దీన్ని అస్త్రంగా చేసుకుంటాను అన్నాడు. అనుకున్నట్టు చేశాడు. మీరు మయసభ టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఆగస్టు 7వ తారీఖు అనుకుంటాను అది టెలికాస్ట్ కూడా కాబోతుంది. దాంట్లో ఈ విషయాలు స్పృశించే ఉంటారు. లక్ష్మీ పార్వతి అసలు వెన్నుపోడు ఆ విషయంలో ఎపిసోడ్లు అంటే క్లారిటీ ఉంది. ఈ సోషల్ మీడియా రేపొద్దున తెలుసుకోవాల్సిన విషయం కూడా ఇదే. ఆ రోజున ఏదైతే పార్టీని కాపాడుకోవడం కోసం మా పిల్లనిచ్చిన మామనే నేను ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పేసి బాధపడ్డ ఆ ఎపిసోడ్ కూడా మయసభ టీజర్లో మనం చూసాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఇది కావాలని చిత్రీకరించి రాజశేఖర రెడ్డి వెన్నుపోటు అనే పదాన్ని తీసుకొచ్చి తాను రాజకీయంగా ఎదుర్కోలేక ఈ పదంతోనే చంద్రబాబు నాయుడిని ఒక రకంగా రాజకీయంగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేశాడు అనేది చరిత్ర చెప్తుంది. ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు అవన్నీ దాటుకుని చంద్రబాబు నాయుడు వాళ్ళు నిలదొక్కున్నాడు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఈ చంద్రబాబు నాయుడు పడ్డన్ని బాధలు ఇంకెవరు పడలే. మనం ఎంతసేపు ముఖ్యమంత్రిగా మనకి కనిపిస్తున్నాడు 4 సార్లు అనుకుంటున్నాం, కానీ అన్ని సంవత్సరాలు ప్రతిపక్షంలో కూడా ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ఉంటే ఎవరైనా అది వెళ్ళిపోతుంది, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎదుర్కోవటం అంటే ఒక అధికార పక్షాన్ని ఆషామాషి వ్యవహారం కాదు. ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, ప్రజల్లో కలిసి పనిచేయాలి. అలా ఉండబట్టే మరోసారి అవకాశం 4వ అవకాశం వచ్చిందంటే ప్రజల మనిషికి ఉండబట్టే ఈ రోజున 4వ ముఖ్యమంత్రి అవడం ఆషామాషి వ్యవహారం కాదు. అది కూడా గత ప్రభుత్వం వైసీపీ హయాంలో ఉండగా ఎంతటి విధ్వంసకర పాలన జరిగింది. చివరికి ఆయన్ని చావు దాకా తీసుకెళ్లిన సందర్భాన్ని కూడా మనం చూసాం. 53 రోజుల రిమాండ్లో మళ్ళీ తిరిగి బతికొస్తాడా అని అందరూ చూసిన సందర్భం. అంటే అలాంటి పరిస్థితులు కల్పించాడు జగన్మోహన్ రెడ్డి. అంత పైశాచిక ఆనందాన్ని పొందాడు. అలాంటి దాన్ని కూడా ఎదుర్కొని నిలబడ్డ వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎన్నో ఆటుపోటులు తట్టుకుని నిలబడ్డ వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడు. ఇవాళ సోషల్ మీడియా వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రుల్లో మచ్చలెతికే ప్రయత్నం తప్ప ఆ వెన్నెల్ని మీరు చూసి తట్టుకోలేకపోతున్నారు. ఆ వెన్నెలు చూసి తట్టుకోలేకపోతున్నారు, మీరు మచ్చలెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిష్ఫలం. కాబట్టి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏంటనేది యావత్తు తెలుగు జాతికి తెలిసిపోయింది. ఇంకా అతని గురించి ఇంకా ఇప్పుడు ఎక్కడైనా జరిగేది ఏంటంటే మరో ఛాన్స్ ఇస్తే మళ్ళీ మరో స్మశానం అవుతుంది. రెడ్డొచ్చి మొదలన్నట్టు ఒక సామెత ఉంది. అధికారంలో చంద్రబాబు నాయుడు పునర్నిర్మాణం కాదు పునాదుల నుంచి నిర్మాణం చేయాలని ఏపీ పునర్విభజన జరిగిన తర్వాత దాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లి దాదాపుగా 90% అన్ని పనులు పూర్తి చేసుకుని అటు అమరావతి కానీ ఇటు పక్కన పోలవరం కానీ చేసుకుని ఒక అభివృద్ధి ప్రణాళిక చేసుకుని ఒక స్టేజ్కి తీసుకొస్తే తర్వాత రెడ్డి వచ్చి మొదలవలే. జగన్మోహన్ రెడ్డి చేంజ్ చేశాడు, మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ పునాదులకి తీసుకుపోయాడు. మళ్ళీ ఇప్పుడు పునాదుల నుంచి నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది రెడ్డి వచ్చి మొదలంటే సామెత ఎందుకు దీన్ని అన్వయిస్తున్నానంటే మళ్ళీ రెడ్డి వచ్చి మొదలవుద్ది. చంద్రబాబు నాయుడు తర్వాత పొరపాటున మళ్ళీ ఒక తప్పు నిర్ణయంగానే ప్రజలు తీసుకుంటే తిరిగి మళ్ళీ గతంలో 5 ఏళ్ళు ఏం చూస్తారో మళ్ళీ అదే చూస్తారు. అంతేగాని వీళ్ళు కొత్తగా సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న ఈ దుష్ప్రచారాలని తిప్పికొట్టాల్సిన అవసరం ప్రజలకి ఉంది, అలాగే తెలుగుదేశం సంబంధించిన శ్రేణులకి ఉంది. ఎందుకు చేయాల్సిన అవసరం ఉందంటే ఇవాళ రాబోయే 10-15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పరిపాలన సాగితేనే మళ్ళీ స్వర్ణాంతరం మనం భవిష్యత్ తరాలు చూడగలుగుతాం. ఇది దృష్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు దీని గురించి ఇంకా స్పందించాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం. Please subscribe to Leo News for more videos.